నిన్న 6 మూవీస్కి రివ్యూస్ వేశాం. అందులో మీరు ఎన్ని చూసారో ఎన్ని స్కిప్ చేశారో మరి. నిన్న వచ్చిన థియేటర్ అండ్ ఓటీటీ మూవీ రివ్యూస్ అన్నిటినీ కంబైన్ చేస్తూ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అండ్ అనాలిసిస్లు ఇవ్వకుండా జస్ట్ ప్లస్ అండ్ మైనస్ పాయింటర్స్ లాగా చెప్తూ వాచ్ ఇట్ ఆర్ స్కిప్ ఇట్ అనేది చెప్తాం. సింగిల్ డేలో 6 రివ్యూలు వేశామంటే మా కష్టం అర్థం చేసుకుని మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ పేరు చెప్పుకొని 200K కొట్టేస్తాం మరి. అనన్య పాండే గారి కంట్రోల్ అనే మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. ఫుల్ రివ్యూ వేద్దాం అనుకున్నాం, కానీ ఓపికలాగా వేయలేదు. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా అండ్ సోషల్ మీడియా బాగా వాడే వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. నేను కూడా బాగా సోషల్ మీడియా యూజ్ చేస్తా కాబట్టి కొన్ని సీన్స్ చూస్తే భయమేసింది. లాస్ట్ 40 minutes ఆఫ్ ద ఫిలిం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. స్టోరీలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అన్ని అక్కడ రివీల్ అవుతూ ఉంటాయి. టెక్నికాలిటీస్ లైక్ సినిమాటోగ్రఫీ, బీజిఎం, ఎడిటింగ్ అన్నీ బాగున్నాయి. కానీ సినిమా అందరికీ కాదు, సోషల్ మీడియా బాగా వాడే వాళ్ళు మాత్రమే కనెక్ట్ అవుతారు. అండ్ ఫస్ట్ 40 minutesలో ఉండే లవ్ స్టోరీ కూడా చాలా స్లో అండ్ బోరింగ్గా ఉంటుంది. సోషల్ మీడియా బాగా వాడే వాళ్ళు దీన్ని చూడొచ్చు. శ్రీవిష్ణు గారి స్వాగ్ మూవీ నిన్ననే థియేటర్స్లో రిలీజ్ అయింది. అసలు శ్రీవిష్ణు గారు ఏమన్నా టాలెంటా, డిఫరెంట్ రోల్స్లో ఎరగదీశాడు. హర్షిత్ కోహ్లీ గారు ఒక స్ట్రాంగ్ పాయింట్ని తీసుకుని యూనిక్గా ప్రజెంట్ చేశారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అయిపోయాక కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించిన ఒక్క ఇంటర్వెల్ బ్యాంక్తో కన్ఫ్యూజన్ మొత్తం పోగొట్టేశారు. ఇంటర్వెల్లో వివేక్ సాగర్ గారి బీజం వేరే లెవెల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కొద్దిగా డ్రాగ్ చేశారు అండ్ ఎమోషనల్ కనెక్షన్ కొద్దిగా మిస్ అయిందనే కంప్లైంట్స్ తప్పితే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ సినిమాని చూసేయచ్చు. సో వాచ్ ఇట్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. నెక్స్ట్ కళింగ అనే మూవీ ఆహా ప్లాట్ఫామ్లోకి వచ్చింది. ఇది నేను థియేటర్లోనే చూసా, బట్ అప్పుడు రివ్యూ ఇవ్వడానికి కుదరక నిన్న ఓటీటీ రిలీజ్ అయిన సందర్భంగా రివ్యూ వీడియో వేశాం. ఈ సినిమా కాన్సెప్ట్ పరంగా, సెటప్ పరంగా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్స్ని ఎన్హాన్స్ చేసేలాగా ఉంటుంది. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వస్తుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ పాయింట్స్ బాగున్నాయి, కానీ ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్కి వెళ్ళే సీన్సే చాలా రొటీన్ అండ్ బోరింగ్గా ఉంటాయి. బాగా తీసే స్కోప్ ఉన్న రొటీన్ అప్రోచ్లు ఎందుకు వెళ్ళారో అర్థం కాలేదు. మీకు ఇంకేం సినిమాలు లేవంటే టైం పాస్ కోసం చూస్తే చూడొచ్చు, లేదంటే యూ కెన్ స్కిప్ ఇట్. నెక్స్ట్ మన బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ గారి అబ్బాయి యాటిట్యూడ్ స్టార్ చంద్రాస్ నటించిన రామ్నగర్ బన్నీ అనే మూవీ కూడా నిన్నే థియేటర్స్లో రిలీజ్ అయింది. సినిమా చాలా డిసప్పాయింట్ చేసింది, కానీ ఆ అబ్బాయి తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేశాడు. మంచి టాలెంట్ ఉంది, అదే చేత్తో మంచి స్క్రిప్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది. సినిమాలో ఒక లవ్ స్టోరీ అనేది ఉండదండి. ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీస్ని మిక్స్ చేసి మధ్యలో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి రియాలిటీకి చాలా దూరంలో ఉంటుంది. థియేటర్లోనే కాదు, ఓటీటీలోకి వచ్చినా కూడా యూ కెన్ స్కిప్ ఇట్ అండి. నెక్స్ట్ బాలుగాని టాకీస్ అనే మూవీ ఆహాలో రిలీజ్ అయింది. ఫస్ట్ 5 minutes చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది సినిమా. థియేటర్స్కి సంబంధించిన కొన్ని సీన్స్ అండ్ డైలాగ్స్ బాగున్నాయి. టీఎఫ్ఏ బానిసలు బాగా కనెక్ట్ అవుతారు. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా లాస్ట్ వరకు బాగా హోల్డ్ చేశారు. బట్ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అన్ని రొటీన్ అండ్ డ్రాగడ్గా అనిపిస్తాయి. క్యారెక్టర్స్ కూడా చాలా వీక్గా ఉంటాయి. టైంపాస్ కోసం చూస్తే చూడొచ్చు, లేదు మాకు మొత్తం ఎంగేజ్ చేసే సినిమానే కావాలంటే యూ కెన్ స్కిప్ ఇట్. మన్మత్ మర్డర్స్ 5 hours రన్ టైమ్ ఉన్న ఈ వెబ్ సిరీస్ తెలుగులో సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతుంది. 1970s టైంలో మహారాష్ట్రలోని మన్మత్ అనే ప్లేస్లో జరిగిన మర్డర్స్ని బేస్ చేసుకుని తీశారు. స్టార్టింగ్ పోర్షన్సే ఎక్కడా డ్రాగ్ చేయకుండా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్ళిపోయి మెయిన్ కాన్ఫ్లిక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ పార్ట్ కూడా ఎంగేజింగ్గా ఉంటుంది. ఒక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో అన్ని వెబ్ సిరీస్లో ఉన్నాయి, కానీ మధ్యలో కొన్ని అన్నెసరీ సీన్స్ ఉంటాయి. అవి లేకపోయినా కూడా సిరీస్ పెద్దగా ఇంపాక్ట్ అయ్యేది కాదు. అవి తీసేసి ఉంటే ఖచ్చితంగా 4 hours కంప్లీట్ అయిపోయేది. ఓవరాల్గా సిరీస్ బాగుందండి, యూ కెన్ వాచ్ ఇట్. నెక్స్ట్ ది ప్లాట్ఫామ్ 2 జస్ట్ 100 minutes మాత్రమే రన్ టైమ్ ఉన్న ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో లేదు. ఈ సినిమా ది ప్లాట్ఫామ్ అనే సినిమాకి సీక్వెల్. ఫస్ట్ పార్ట్ నుండి సెకండ్ పార్ట్కి కనెక్ట్ చేసే డాట్స్ బాగున్నాయి. ఇందులో లాస్ అండ్ రూల్స్ అని ఒక ఎక్స్ట్రా కాన్ఫ్లిక్ట్ని యాడ్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అని ఆ కాన్ఫ్లిక్ట్ చుట్టూ రన్ అవుతూ ఒక బ్యూటిఫుల్ థ్రిల్లింగ్ డ్రామా ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ప్రొడక్షన్ కాబట్టి టెక్నికాలిటీస్ అని టాప్ టాచ్ ఉన్నాయి. బట్ కొన్ని సీన్స్ ఫస్ట్ పార్ట్లో చూసినట్టే ఉన్నాయి. ఆ సీన్స్ వరకు కొద్దిగా బోర్ ఫీల్ అవుతాం. ఓవరాల్గా చెప్పాలంటే బాగుంది, వాచ్ ఇట్. అవండి ఈ వారం మేము చూసిన 6 సినిమాలు, ఒక వెబ్ సిరీస్. టైం లేక 1-2 చూడడం కుదరలేదు. ఇలానే ప్రతి వారం మేము వీడియోస్ చేస్తూనే ఉంటాం. మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఈ వీడియోని లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ, బాయ్.